ఎంబీబీఎస్ చదవాలనే నీ డ్రీమ్ అయితే జార్జియా విల్ బి ద బెస్ట్ కంట్రీ. జార్జియాలో ఎంబీబీఎస్ ప్రపంచం మొత్తం వ్యాలిడ్. బైపీసీ చదువుకునే మెజారిటీ స్టూడెంట్స్ చూసుకుంటే అమ్మాయిలు ఉంటారు. జార్జియా వచ్చేసరికి ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో నేను ఎంబీబీఎస్ చేయాలి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ మై ఎంబీబీఎస్ పీజీకి కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండాలి. అండ్ అక్కడ చదువుకున్న టైంలో మనకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్, క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. అంటే మాత్రం ది బెస్ట్ కంట్రీ జార్జియా. అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా ఇంగ్లీష్ బేస్డ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. యుఎస్లో ఫ్రీగా పీజీ చేసుకునే అవకాశం ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంది. అది ఎలా అనంటే యుఎస్ఎంఎల్ఏకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి 100కి 100% ఆపర్చునిటీ ఇస్తున్న ఒక యూనివర్సిటీ ఉంది మేడం. దట్ ఈస్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూర్తిగా యుఎస్ఎండి కరికులం. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుకునే టైంలో స్టూడెంట్ కెన్ గో ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ. ఎమోరీ యూనివర్సిటీ వచ్చేసరికి ప్రపంచంలోనే నెంబర్ 3rd ర్యాంక్లో ఉన్న మెడికల్ యూనివర్సిటీ. ఎన్ఆర్ఎంపి, నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి యుఎస్లో ఉంటుంది. దానికి ఖచ్చితంగా వాళ్ళు ముందు ముఖ్యంగా అడిగేది ఏంటంటే, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ అమెరికన్ మెడికల్ సిస్టమ్ అనే ఫస్ట్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. దాని దగ్గర మన దగ్గర లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ ద లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ యాక్టివ్ ఫిజిషియన్ ఇన్ సో అండ్ సో ఎమోరీ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి మాకు. మేము క్లినికల్ అబ్జర్వేషన్స్ చేసాం, పూర్తి నాలెడ్జ్ ఉంది నాకు అక్కడ యుఎస్ మెడికల్ సిస్టమ్ మీద అని ఒక్కసారి సబ్మిషన్ చేస్తాం మేడం. ద ఫస్ట్ ప్రిఫర్డ్ స్టూడెంట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెసిడెన్సీ ఇన్ యుఎస్ ఎవరవుతారంటే ఈ స్టూడెంట్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ రెసిడెన్సీ చేస్తున్న టైంలో స్టూడెంట్కి మనం రెసిడెన్సీ చేస్తున్న హాస్పిటల్ నుంచి $5,000 పర్ మంత్ స్టైఫండ్స్ వస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి నేను ఏమి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ బ్రాండ్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకు పీజీ ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ వీళ్ళకున్న ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఏంటంటే మేడం, జార్జియా ఇస్ ఎ యూరోపియన్ కంట్రీ అండ్ ఫాలోస్ ఈసీటీఎస్ సిస్టమ్, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద యూరోప్ మెడికల్ ప్రాక్టీస్ వితౌట్ ఎనీ ఎగ్జామ్. మంచి బడ్జెట్లో మంచి కాలేజ్ కావాలి నాకు, మంచి యూనివర్సిటీ కావాలి, అయిపోయిన వెంటనే పీజీకి వెళ్ళాలి నేను. అక్కడ ఉన్నప్పుడు కూడా సేఫ్గా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి. ఒక మంచి నమ్మిన పర్సన్స్ అంటే విసోర్స్ మాది, మా సంస్థ ఏదైతే ఉందో మేడం, 20 సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్కి స్టూడెంట్స్ని మనం జార్జియాకి పంపిస్తున్నాం. స్టూడెంట్స్ని మా సంస్థ అక్కడ సొంతంగా మేము హాస్టల్స్ పెట్టాము. అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి. ఫుడ్ పరిస్థితి ఎలాగా? మన తెలుగు చెఫ్స్ ఉన్నారు. పూర్తిగా సౌత్ ఇండియన్ ఫుడ్ అందుబాటులో ఉంది. మీరు కావాలనుకుంటే ఒకసారి మా ఆఫీసెస్కి మీరు విజిట్ అయినా కూడాను పూర్తి ఇన్ డెప్త్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎంబీబీఎస్ గురించి చేయడం జరుగుతుంది.